జై తెలంగాణ అందరికీ నమస్కారం. అద్దంకి దయాకర్ అడ్డిమారి గుడ్డి దెబ్బల నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. దేవులాడంగా ఒకటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఎన్ని రోజులు దేవులాడినావో ఏం చేసినావో నాకు తెలియదు. మరి క్షుద్ర పూజలు అని చెప్పేసి తెగ గలవరిస్తున్నావు. ఆ క్షుద్ర పూజలు తెచ్చే మరి క్యాబినెట్ ర్యాంక్ కూడా తెచ్చుకున్నావు కావచ్చు. ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉండి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏమన్నా అసలు ఏమన్నా కనీసం ఒక అవగాహన ఉన్నట్టు మాట్లాడుతున్నావు? ఒక క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో మాట్లాడే మాటలేనా అవి? ఏం దిమాగ్ మీది నాకు అర్థమైతలేదు. ఒకవైపు యావత్ ప్రపంచంలో మూఢనమ్మకాల పేరిట ఎక్కడ ఏం జరిగినా కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. మరి నువ్వు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే నువ్వు తాంత్రిక పూజలు అంటే ఎంతకంటే దుర్మార్గం ఏమైనా ఉన్నదా? చేతకంతా ఏమైనా ఉన్నదా? అద్దంకి దయాకర్ గారు, మీరు నాకు అర్థం ఒకసారి ఆలోచించుండ్రి. తాంత్రిక పూజలు చేస్తే పనులవుతాయనే మాటే నిజమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను, మీ ముఖ్యమంత్రిని, మీ ప్రభుత్వాన్ని తిట్టని తిట్టలు, పెట్టన శాపనార్థాలు, ఉలవల ఏడు అనే పరిస్థితులు లేవు. హైడ్రా పేరు మీద బడాబాబులను బెదిరించడం కోసం పేద మధ్యతరగతి ప్రజల గూళ్ళు గూలగొట్టి పెద్దవాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం కోసం మీరు వాడుకున్నటువంటి హైడ్రా పథకం అప్పుడే ఆ పేదోళ్ళు తులం పొలం మనిషిని తీసుకొని మీ ప్రభుత్వం దరిద్రం పోవాలి, మీ పీడ విరగడ కావాలని చెప్పేసి అప్పుడే తాంత్రిక పూజలు చేదురు. చేయలేదంటే ఏమన్నట్టు? వాళ్ళు రోడ్లపైకి వచ్చేసి భార్య పిల్లలు పట్టుకొని వాళ్ళు సమానత పట్టుకొని కూడా ఏడ్చిండ్రు, తిట్టిండ్రు, శాపనార్థాలు పెట్టిండ్రు తప్ప చేయలే. నిజంగా నువ్వు అన్నటువంటి తాంత్రిక పూజలే కనుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం నాశనం కావాలని చేస్తున్నావు. ఇంకేమంటున్నావు? హరీష్ రావు, రేవంత్ రెడ్డి పేరు మంచిగా రావద్దు, ఆయన ప్రభుత్వం ఫెయిల్ కావాలని చెప్పి చెప్తాడు. తాంత్రిక పూజలు చేస్తే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతాయా? అంటే గతంలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అదేంటి మీ అనుభవం ఉన్నట్టున్నది సెల్ఫ్గా. సో దాన్ని వేయాలి మళ్ళీ వీలు చేస్తున్నారని భయపడుతున్నట్టున్నావు. తాంత్రిక పూజలు మంత్రాలు చంద్రకాయలు రాలవు అద్దంకి దయాకరు. అర్థం చేసుకో. నువ్వు మంత్రి హోదాలు నువ్వు మంత్రి లెక్క మాట్లాడు. హరీష్ రావు నీళ్ళు రావద్దని చేస్తాడు. మరి హరీష్ రావు నీళ్ళు రావద్దని చేస్తే నీళ్ళు ఎందుకు వస్తాయి? ఇంకొక మాట ఎందుకు తాంత్రిక పూజలు చేసి ఇది పరిస్థితి ప్రజలు మీరు నేర్చుకోండి అంటాను. ప్రజలకు తెలియదు పాపం. తెలుసు అంటున్నావు. తెలిసినా నువ్వు చెప్పాలి కదా దాని పరిస్థితి ఏందో, ఎవరు ఎందుకు చేసినారు, ఎక్కడ చేసినారు, ప్రభుత్వం ఏగుతుంది. మూఢ నమ్మకాలను నమ్మద్దు అనేది ప్రధాన ఎజెండా ఇవాళ దేశవ్యాప్తంగా. మరి అవి జరుగుతుంటే మీరేం పీకినరు? చర్యలు తీసుకోవాలి కదా. మీరు చర్యలు తీసుకోకుండా ప్రజలపైన నెట్టినప్పుడే మీ దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు చేతగాని మాటలు కనబడతా ఉన్నాయి. ఒక పని చేయి అద్దంకి దయాకర్ గారు, నాకు ఒక పని చేయండి. ఆ తాంత్రిక పూజలు చేసే వాళ్ళు ఎవరో మీకు తెలిసింది, చేసింది నీకు తెలిసింది కదా. వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్లు ఉంటే నాకు మీ దరిద్రం పోవాలి, మీ పాలన పీడ విరగడ కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా బ్రతకాలి అంటే ప్రధానంగా మీ ప్రభుత్వం నాశనం అవుతుంది తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి నేను నమ్ముతున్నా. నేనే చెప్పిస్తా దాని మీద. ఖచ్చితంగా నేను నిలబడ తాంత్రిక పూజ చేసి మీ ప్రభుత్వ పాలన పీడ విరగడ కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా బ్రతకాలని నేనే చెప్పిస్తాను. నాకు ఎందుకంటే నేను హరీష్ అన్న మరి అన్నను చేసిన వాళ్ళ నెంబర్లు ఏవో నాకు అని అడిగితే నవ్వుతాడు. పిచ్చిలేసిన ద్వారా నీకు ఏదైనా పిసగేది పట్టిందని అడుగుతాడు. కాబట్టి నేను వారిని అడగలేను. మీరు ఇవ్వండి. అది తెలుసు, నీకు మొత్తం తెలిసినట్టే వీపుతాను కదా వీడియోలల్లో. నేను చూసినా, నాకు మస్తు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న నువ్వు ఏం బీకినావు, నీ ప్రభుత్వం ఏం బీకింది, చర్యలు తీసుకొని పోయి. అది చేత కాదు. కానీ అంటే మీకు పాలించడం చేతగాక మీరు ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు నమ్ముతలేరని చివరికి దిగజారిగో ఈ రకమైనటువంటి దుస్థితికి వచ్చింది మీ ప్రభుత్వ యంత్రాంగం కానీ, మీ ప్రభుత్వ పాలన కానీ, మీరు ఉన్నటువంటి మంత్రులు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ. మా దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఇంతకు దిగజారిండ్రు. తాంత్రిక పూజలు చేస్తున్నారు హరీష్ రావు గారు. దండి క్యాబినెట్ ర్యాంక్ రాగానే బడే సీక్రెట్గా అనుకున్నావు. నువ్వు అనుకున్న సీక్రెట్ కూడా అంతా ఇంత కాదు. దేశ భద్రతకే పెనుముప్పు లెక్క మాట్లాడుతున్నావు. నీ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే తాంత్రిక పూజలు చేస్తాన్రు, తోకమాట చేస్తాన్రు, అప్పులు చేసిండ్రు, వాళ్ళు వీకిండ్రు, మేము వీకలేకపోతున్నావు, ఆయన అప్పులు చేస్తే నేను చస్తానా కోరుకుంటున్నాను. నువ్వు నీ ముఖ్యమంత్రి 3 ఏళ్ళు పూర్తి కాలే, దగ్గర 4.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఎందుకు చేసిండు దాని మీద సమాధానం చెప్పుండ్రి. మీరు ఇస్తానన్న 420 హామీల సంగతి ఏంది దాని గురించి మాట్లాడుండ్రి. మాకు చేత అయితే లేదని ఒప్పుకోండి. మీకు చేత కానీ పోవడానికి కారణం ఏంది? అంతకుముందు ఏమన్నారు, మాకు అన్ని లెక్కలు తెలుసు, మేము మా తండ్రి సిపాయిలం అన్నారు. మీ సిపాయితనం ఏడపోయింది? మరి మీకు అన్ని లెక్కలు తెలిస్తే ఇవన్నీ హామీలు ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఈ హామీలు నెరవేరకపోవడానికి
ఈ దొంగ నాటకాలు ఎందుకు, ఈ దొంగ ఈ పక్కదారులు ఎందుకు పడుతున్నారు? తాంత్రిక పూజలు అని మాట్లాడినప్పుడే నువ్వు ఏ పార్టీ సిపాయివో అర్థమవుతా ఉన్నది. ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని మీ ముఖ్యమంత్రి మీరు ముక్కు భూమికి రాయింది తెలంగాణ ప్రజల ముందట. ఏదో మేము మా బోర్సోల్ మాటలు బోకర్ మాటలు చెప్పి పుట్టడ అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసి చేతగాక చేతులు ఎత్తేసి ఎల్లకిల పడ్డాం, మమ్మల్ని మన్నించుండ్రి అని చెప్పి ఇట్లా మొక్కుని ఇంటింటికి పోయి అట్లానే ఏమైనా పాపమైన పాయచిత్తం అవుతుంది కావచ్చు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు ఒక అత్యంత కీలకమైన పదవిలో ఉండి తాంత్రిక పూజలు అనేది సిగ్గుపడాలి ఈ మాట అనడానికి. ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా